లోపల ఉన్న జీవుడు ఉద్ధరణ పొందడానికి దీన్ని వాడుకోవాలి. జీవుడు ఉద్ధరణ దేనివల్ల పొందుతాడు? దీంతో ఒకరికి పెట్టు, దీంతో గుడికి ప్రదక్షిణం చేయి, దీంతో విష్ణు సహస్రం చదువు, దీంతో పరదేవతకు పట్టుకెళ్ళో పట్టుబట్టి, దీంతో చెయ్యి చాపి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో, దీంతో ఉత్సవమూర్తి వెళ్ళిపోతుంటే భుజం మీద పట్టి మోయి, దీంతో ఒక దేవాలయాన్ని తుడు. దేనికి కాకుండా దీన్ని భద్రంగా 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 అని తెల్ల జేబురుమాలు దాచుకున్నట్టు దాచావు, ఉండిపోతుందా? ఏమీ చెయ్యకుండా దీన్ని దాచితే ఇది ఉంటుందా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు సారంగధరుడు. ఉంటుందా? పడిపోతుంది. పడిపోయాక ఎందులో కెడతావు? నీకు తెలీదు. ఒకవేళ వెళ్ళావు, అప్పుడు మాత్రం ఇదే బుద్ధి ఉండదా? ఎప్పుడు చేస్తావు మరి? ఇంకా ఎప్పుడు తరిస్తావు? ఎన్నాళ్ళు తిరుగుతావు? కాబట్టి ఏమిటి నాది? ఏది ఉండిపోతుంది కాలగతి ఎందు? కాలము బహు బలవత్తరము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నా భార్యకి చెయ్యాలంటున్నావు, బానే ఉంది. శ్రావణ మాసం వస్తోంది, మా ఆవిడికి ఏదైనా కొనాలంటే అన్నావు, ధార్మికం, ఒప్పుకున్నావు. నా కొడుక్కి ఏదో చెయ్యాలంటే అన్నావు, బాగుంది. నా కూతురికి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. మనవలకి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. నీ జీవుడికి మరి నీ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, రేపు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలిగా. మోక్షం వచ్చేస్తుందన్నంత నమ్మకం ఏం లేదుగా. అమ్మవారికి నీకు శక్తి ఉండగా 10,000 రూపాయలు ఇవ్వడానికి అంత వెనకంజ వేసేవాడివి, మోక్షానికి వెళ్ళిపోతావా? అంత నమ్మకమా నీకు? అంత జ్ఞానం పొందేసున్నావా? సాధన యందు నువ్వు ఒక్క అడుగు వేయడానికి సిద్ధపడకపోతే రేపొద్దున్న ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడు. దానికి మళ్ళీ భార్య ఉంటుందా? దానికి పిల్లలు ఉంటారా? అప్పుడు శరీరం ఉంటుందా? అది సుఖంగా ఉండాలని అప్పుడు కోరికుంటుందా? ఏ పుణ్యం ఉందని ఈశ్వరుడు నీకు సుఖం ఇస్తాడు? ఏ పుణ్యం ఉందని వాళ్ళని సుఖపెడతావు? ఏ పుణ్యం ఉందని ఏముందని నువ్వు ఆ రోజున దేవుడికి సేవ చేస్తావు? ఏ పుణ్యం ఉందని నీకు మంచి బుద్ధి పుడుతుంది? ఇప్పుడున్నది నీకు చేయడానికి లేదా? ఎప్పుడో చేస్తావా? ఈ దాచిపెట్టిందంతా ఏం చేస్తావు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ఎంత చెయ్యాలో అంత చెయ్యడం కర్తవ్యం అయితే నీ కొరకు నువ్వు చేసుకోవడం కర్తవ్యం కాదా? ఆత్మద్రోహం కాదా చేసుకోకపోతే? జీవుడు నాశనం అయిపోట్లా ఈ శరీరంలో ఉండి? దీన్ని ఒక్కనాడు ఈశ్వరుడి గురించి వాడకపోతే పాడైపోట్లా నువ్వు? పోని నువ్వేమీ చెయ్యొద్దు, శ్రీరామ రాయలేవా? లేచి పుస్తకంలో 11 మాటలు భగవంతుడి నామం విష్ణు సహస్రం చదవలేవా? 4 పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వెయ్యలేవా? కనీసం ఒక భగవత్ సంబంధమైన విషయం జరుగుతుంటే వినడానికి ఓపిక లేదా? ఓ పుస్తకం కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి పుట్టిన దాదిగా తినడానికి, బట్టలు కట్టుకోవడానికి. 6 కాండలు శ్రీరామాయణం ఇంట్లో లేదు, మూలం. రామాయణం బాలకాండంతా నేను చదివానన్నది లేదు. ఎవరైనా రామాయణం చెప్పినవాడో రామాయణం చదివినవాడో కనపడితే నీకేదో బాకీ ఉన్నట్టు వాడిని అడుగుతూ ఉండడం, నీకు అక్కర్లేని ప్రశ్నలన్నీ. అందుక నువ్వెప్పుడు చదువుకుంటావు మరి? నీకు రామాయణం అక్కర్లేదు, మరి జీవుడు ఏమైపోతాడు అని నేను నీతో అంటలేదు అని పరిశీలన చెయ్యమని వ్యాసుడు అన్నాడు. మీతో అనడానికి నేనెంత వాణ్ణి? నాకు నేను అనుకోవాలి. వ్యాసుడు లోభం కలిగితే, ఇది చెయ్యొద్దన్న భావన కలిగితే, దాచేసుకుందాం అనిపిస్తే ఇలా ఆలోచించు. కాలమును నీ శరీరాన్ని అనుసంధానం చేసి నీ మనస్సుని ప్రశ్న వెయ్యి. ఇమ్మంటావా వద్దా అని అడుగు. వెంటనే అంగీకరించి, అయ్య బాబోయ్ ఇంకా ఇమ్మంటావా అంటావేంటి? ఎప్పుడో శారదా నవరాత్రులు వచ్చినప్పుడు కట్టండి, ఇప్పుడు బతికెళ్ళి ఇచ్చేద్దాం చీర. ఎప్పుడో కడతారులే పర్వాలేదు. ఎప్పుడో వచ్చినప్పుడు అనకో, ఏమో అప్పుడు ఎక్కడ కడతావో, మళ్ళీ ఏ ఊరు ఎడతావో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ పని మీద ఎడతావో ఎవరికి తెలుసు, ఇప్పుడే బతికెళ్ళో చీర ఇచ్చేద్దాం పద అంటుంది. నీ మనసు తనంత తాను అన్ని వేళలా మంచి ప్రతిపాదనలు తేవాలని లేదు. నీవు మనసులో ఈ గుణములు కలిగినప్పుడు ఇంద్రియముల యొక్క సంఘాతము వలన, ఇంద్రియములను మనసుతో కలగడం వల్ల అరిషడ్వర్గములు ఏర్పడుతుంటే, నేను పొడుగ్గా ఉంటాను ఒక గర్వం, నేను తెల్లగా ఉంటాను ఒక గర్వం, నాకు 4 శ్లోకాలు వచ్చు ఒక గర్వం, నాకు 4 పద్యాలు వచ్చు ఒక గర్వం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఒక గర్వం. వ్యాసుడు అన్నాడు, నీకన్నా అధికులని భావించు. నువ్వు పొడవుగా ఉన్నావు, నీకన్నా పొడవుగా, నీకన్నా అందంగా ఉండేవాళ్ళు లేరా లోకంలో? నువ్వెంత వాళ్ళ ముందు? ఇంత వాణ్ణి అంటున్నావే, ఇంత అందగాణ్ణి అంటున్నావే, వారి ముందుకెళ్ళి నువ్వు నిలబడినప్పుడు వాళ్ళు ఏమనాలి నిన్ను చూసి? అప్పుడు నువ్వే పాటి?
కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే. ఆ పరమేశ్వరుని అందం ముందు నీ అందం ఏ పాటి? అది ఆయన అనుగ్రహం, అలా ఉండగలగడం అని. నువ్వు నీకన్నా అధికులైనటువంటి వారిని పెంపుని తెంపుని భావన చేస్తుండాలి. నీకు ఏది ఉన్నదో అదే గొప్పదా పరిశీలించాలి. నీకు 4 పద్యాలు వచ్చు, 4 లక్షల పద్యాలు ధారణలో ఉన్న మహాపురుషులు ఉన్నారు. నీకు 4 శ్లోకాలు వచ్చు, 4 లక్షల శ్లోకాలు నోటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. 24,000 శ్లోకాలని రామాయణం అంతా నోటితో చెప్పగలిగిన మహాపురుషులు ఉన్నారు. ప్రతిరోజు రామాయణం పారాయణ చేసి తపస్సాధ్యాయ నిరతం అని మొదలు పెడితే చిట్ట చివరి శ్లోకం వరకు నోటితో చెప్పుకోగలిగినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. అంతంత సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వే పాటి? ఎన్ని శ్లోకాలు వచ్చు? 10 పుస్తకాలు చదివి రామాయణం చెప్పినంత మాత్రం చేత నువ్వు చాలా గొప్పవాడి అయిపోయాను అనుకుంటున్నావా? రామాయణం నువ్వే రచన చేశాను అనుకుంటున్నావా? ఎంతమంది ఎన్ని దృక్పథాల్లో రామాయణం చెప్పి ధన్యులైపోయారు. అందుక రామాయణం చెప్పానని చెప్పి గుండెల మీద చెయ్యేసుకుని గర్వించి తిరగడానికా నీకు అని నీకన్నా పైనున్న వాళ్లతో ఆలోచించి నీకున్నది నిలబడుతుంది అనుకుంటున్నావా? ఏది ఇప్పుడున్నదనుకుంటున్నావో, దేనికి గర్విస్తున్నావో అది ఉంటుందని నమ్మకం ఏమిటి? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్తాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మా పినతండ్రి గారు ఉండేవారు, మహాందగాడు. స్ఫోటకం వచ్చింది, భయంకరంగా అయిపోయింది మనసు, ముఖం అంతా మసూచి వచ్చి. ఎంతలోకి మారిపోవాలి కాలం, ఎంతలో తేడా వచ్చేసేయాలి. నీకు బలం 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 అనుకుంటూనే ఉన్నావు. అయిపోయింది, కొడుకు పెద్దవాడయ్యాడు, ఉద్యోగం వచ్చింది, మనవడు పుట్టాడు, నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అయిపోయింది, నీ బలం కాలంలో పోయింది, నీ అందం కాలంలో పోయింది, యవ్వనం కాలంలో వెళ్ళిపోయింది. ధనం అసలు చెప్పనే ఎక్కలేదు, ఏ క్షణంలో జారిపోతుందో తెలియదు. అవి చూసి ఎందుకు అన్ని మాటలు గుండెల మీద చెయ్యేసుకుని అహంకారం చూపిస్తావు? ఇలా ఇలా అంటున్నావు కదా, నేనంటున్నావు కదా, ఏదో కారణం చూపించి గుండెల మీద చెయ్యేసినంత వాణ్ణి నేనని కదా గర్వపడినప్పుడల్లా అనేది ఇలా అంటాడు. నేనండి అంటాడు. నేనండి అని ఇలా అన్నావే, ఇది అసలు ఎవరి వలన? అది ఒకనాటి రాత్రి తండ్రికి కామప్రచోదనమై తన యందున్నటువంటి శుక్రమును తన భార్య యందు ప్రవేశపెట్టాడు. ఆయనదా? తన శోణితంతో కలిపింది తల్లి, ఆమెదా? ఆ తల్లి కడుపులో ఉండగా పుట్టింటి వారు తీసుకొచ్చి తండ్రి అన్నం పెట్టాడు. ఆ తిన్న అన్నం వల్ల నాభిగొట్టంలోంచి ఆ బలం అంది, లోపల ప్రాణం పోసుకుంది. తాతదా? బయటికి వచ్చిన తర్వాత తండ్రి ఎక్కడో ఊడిగం చేసి తెచ్చిన డబ్బుతో నిన్ను పోషించాడు, ఆ యజమానిదా? పెరిగి పెద్దవాడవైన తర్వాత ఉద్యోగం చేసి డబ్బు తెచ్చుకున్న వాడిదా? ఈ శరీరం పడిపోయిన తర్వాత కొత్త చాపలో తాళ్ళేసి కర్రల మీద కట్టి చుట్టి తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి దహనం చేశారు, కాల్చేసిన కట్టెలదా? అగ్నిహోత్రంలో కాలిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి ఎగిరిపోయి చెట్లను అంటుకున్నాయి, వెంట్రుకలను పట్టుకున్న చెట్లదా? మిగిలిపోయిన ఒక ఎముకని కుక్కెత్తుకుపోయింది, కొద్దిగా మాంసం ఉంటే పీక్కు తినడానికి, కుక్కదా? ఉండిపోయిన ఇంత బూది పట్టుకెళ్ళి కుండలో పెట్టి గంగలో కలిపాడు కొడుకు, గంగదా? ఎవరిది శరీరం? దేనికి అన్ని మాటలు ఇలా అంటావు? దేనికి గర్వం? ఇందులో ఎవరికి వెడుతుంది ఈ శరీరం? ఎందుకన్ని మాటలు అతిశయం? ఇలా ఇలా అనేవాడివి ఇలా ఇలా అనగలిగితే ధన్యుడవైపోతావు. దేనికంత అహంకారం? రామకృష్ణ పరమహంస వాత పెట్టి మాట్లాడతారు ఒక చోట ఆయన అన్నారు, ఎద్దు బండి కట్టిస్తారు, హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో దానికి ఒక అర్థం ఉందిట, హంబా అంటే నేను అని. నేను అని అహంకరించి ఎప్పుడూ అదే అయింది కాబట్టి మెడ మీదనే పుండు పుడుతుంది దానికి. రైతు ఒప్పుకోడు పుండు పుట్టిందని, పుండుని పక్కకి ఒత్తిగిలించి కాడి పెడతాడు. బండి నడుస్తూ ఉంటే మెడ ఇలా ఊగినప్పుడు కాడి కిందకి పుండు వస్తూ ఉంటుంది, కాడి పైకి తేలుతూ ఉంటుంది, పుండు దాని కిందకు వస్తూ ఉంటుంది. నడవకపోతే తోక మెలిపెడతాడు, ఆగితే పుండు కాడి కొత్తుకుంటుంది, నడుస్తుంటే నలుగుతూ ఉంటుంది. అమ్మయ్యా వచ్చేసానని ఇంటికి వస్తే కాడి తీశాక పడుకుంటే కాకొచ్చి పొడుస్తుంది. ఇలా అంటే మడతపడి నిప్పెడుతుంది, తోకతో కొడదామంటే తోక ఇక్కడికి అందదు.
ఆ పుండు బద్దలై నెత్తురు కారుతుంటే ఈగలు చీమలు కాకులు పొడుచుకు తినేస్తాయి. ఎవరికి కావాలి దాని బాధ? కాడి పెడుతూనే ఉంటాడు, నలుగుడు పడుతూనే ఉంటుంది, అయినా అంబా మానలేదు. మానలేదు కాబట్టి దాని తోలు ఒలిచి చెప్పులు కుట్టారు. కాలి కింద వేస్తే కిర్రు కిర్రు అందంటే నాది నాది అని అర్థంట. అలా అందని ప్రేగులు తీసి ఒక సాధనానికి కట్టి పత్తిలో పెట్టి కొట్టారు. కొట్ట నరాలు పత్తిలో పెట్టి కొట్టినప్పుడు తూహు తూహు నువ్వు నువ్వు అన్నప్పుడు అన్నయిట. అప్పుడు ఎద్దు జన్మ మారిందన్నారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్నందుకు ఎద్దంత కష్టపడింది. ఎందుకన్ని మాటలు నేను నేనని ఇలా చూపిస్తావు, ఎందుకు అహంకారం అని అడిగారు. కాబట్టి ఆ అహంకారము పాడు చేసేస్తుందిరా. ఏమిటో ఏదో ఒకటి చూపించి నా అంతవాణ్ణి నేనంటావేంటి? నీకన్నా అధికులు ఎంతమంది లేరు, నీకన్నా అధికులైన వారు ఎందరో ఇలా అని కాలం గడిపారు. భీష్మాచార్యుడు కన్నా నువ్వు గొప్పవాడివా? మనుష్య జాతి అంతటి చేత కూడా తర్పణ అందుకునేటటువంటి మహానుభావుడు. అటువంటి భీష్ముడు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా భీష్ముడికి తర్పణ విడిచిపెట్టాలి. అటువంటి భీష్ముడు పెద్దలు కనబడితే ఇలా వంగి నమస్కారం చేశాడు. ఎంత గొప్ప ప్రహ్లాదుడు! పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. ప్రహ్లాదుడి కన్నా గొప్పవాడివా? దేని మార్కండేయుడి కన్నా గొప్పవాడివా? ఎవరికన్నా గొప్పవాడివని అంత అహంకారం? నీకన్నా ఎందులో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు? దేనికి నీకంత అహంకారం? దేనికి నేనే చేశానని అంత మిడిచిపోతావు? పరమేశ్వర అనుగ్రహం ఈ పాటి ఏదో పరమేశ్వరుడు నన్ను బతికించి ఓ మంచి పని చేయిస్తున్నాడని ఎందుకు అనవు అని నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. వ్యాసుడు మార్గం చెప్పాడు. దేనికి? మదము కలిగితే పాడైపోతాడని. మదము కలిగినప్పుడు నీకన్న పెద్దలతోడి సంపర్కమును ఆలోచించి వారి గొప్పతనాన్ని ఆలోచించి మదమును తీసేసుకో. కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ. మోహం అంటే అజ్ఞానము, అవివేకము, సంసారమునందు మగ్నమై ఉండుట. ఇది విరిగిపోవాలంటే ధర్మాన్ని పట్టుకో. ధర్మాన్ని పట్టుకుంటే విరిగిపోతుంది. కాబట్టి ధర్మము క్రమక్రమంగా జ్ఞానమును లోపల పెంచుతుంది. కాబట్టి ఆ కామ క్రోధ లోభ మద మోహము పోవడానికి ధర్మాచరణము, మాత్సర్యము, శత్రుత్వం. దేనికి శత్రుత్వం? మాట్లాడినా కోపం, మాట్లాడకపోతే కోపం, పలకరిస్తే కోపం, పలకరించకపోతే కోపం. ప్రతి వాడి మీద శత్రుభావనే. ఎవ్వరి ఎందో ఒక్క మంచి గుణం కనపడదు. ఎవ్వరూ ఆదరణీయమైన వ్యక్తిగా నీకు కనపడడు. ఎవ్వరినీ కూడా గౌరవించదగిన వ్యక్తిగా నీకు కనపడడు. ఇటువంటి మాత్సర్య బుద్ధి పోవాలి అంటే పెద్దలైన వారితో, సజ్జనులైన వారితో స్నేహం చేయమన్నారు. సత్సంగం కలిగితే, పెద్దలతోడి సౌజన్యం, ఆ స్నేహం కలిగితే వారు ఎవరి గురించి మాట్లాడినా ఏదో ఒక మంచి గుణం చెప్తారు. చాలా మంచివాడండి అంటారు. వెంటనే ముందు పనికి మాలినవాడండి అనరు. ఈ బలం ఉంది సుమా, ఈ మంచి గుణం ఉంది సుమా అంటారు. ఎంత పనికి మాలిన వాడిలోనూ ఒక మంచి విషయాన్ని మహాత్ముడు చూస్తున్నాడా? నీకేమో అసలు మంచి గుణం అన్నది ఎవరిలోనూ కనపట్టలేదా? పెద్దలతోడి సహవాసము చేత క్రమక్రమంగా నీకు ఈ మాత్సర్య బుద్ధి నశిస్తుంది సత్సంగము చేత. అందుకని శాంతిని పొందుటకు కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములు, ఇంద్రియముల యొక్క ఉద్ధతికి మనసు కలవడం వల్ల ఏవి లోపల నీకు బలంగా ఏర్పడిపోతున్నాయో వాటిని ఈ పరిశీలనా శక్తితో గెలిచి మంచి వాసనలను ఏర్పరచుకుంటే పునర్జన్మలను తగ్గించుకోగలవు. లేనినాడు ఏమవుతుంది? ఏ కామక్రోధములు నీ యందు ఇంద్రియముల యొక్క ఉద్ధతి చేత అశాంతిని కల్పించి పెరిగాయో అవి మృత్యువునకు కారణమవుతాయి. మహాభారతంలో ఒక విశేషమైనటువంటి ఉపాఖ్యానం. బ్రహ్మగారు ఆయన సృష్టికర్త, ఆయన సృష్టి చేసేశాడు. సృష్టి చేస్తే తామరతంపరగా పెరిగింది సృష్టి. పెరిగిపోయి అసలు మనుషులకి గాలాడనంతగా జీవరాశి పెరిగిపోయింది. మనుష్యులు, జంతువులు అలా పెరిగిపోయారు. ఆయన కిందకి చూశాడు ఒకసారి. ఒరేరేరేరే, నేను సృష్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇంతమంది పెరిగిపోయారా, వీళ్ళందరినీ ఎలా తగ్గుతారు ఇప్పుడు అన్నాడు. అని తలపట్టు కూర్చున్నాడు. ఆయనకి లోపల నుంచి కంగారు వచ్చేసింది, వేడి వచ్చేసింది. పరమశివుడు పరిగెత్తుకొచ్చాడు. అలా కంగారు పడకోయ్,
ఈ పెరిగిపోయినటువంటి వాళ్ళని తగ్గించేటటువంటి ప్రక్రియ కూడా నేను చెప్తాను, కంగారు పడకు అని ఉపశాంతి కల్పించాడు. ఈశ్వరుని యొక్క ప్రబోధం విన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఉపశాంతి కలిగి ఆయన ఇంద్రియముల నుండి పుట్టారు. ఎందుకని? ఇంద్రియములే ఉద్ధతికి కారణము, అశాంతి కారకము. బ్రహ్మగారి ఇంద్రియములలోంచి ఎర్రని కన్య ఒకటి పుట్టింది. పుట్టి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. బ్రహ్మగారు వెనక వెళ్ళి ఆమెను ఆపన్నాడు, నీవే మృత్యుదేవత, నువ్వు నా ఇంద్రియములలోంచి పైకొచ్చావు కాబట్టి నిన్ను మృత్యుదేవత అని నిర్ణయం చేస్తున్నాను. నువ్వేం చేయాలో తెలుసా? జనాన్ని తగ్గిస్తూ ఉండాలి, అంటే జనం పడిపోయేటట్టుగా చెయ్యాలి, మృత్యువుని కల్పించాలన్నాడు. ఆవిడ ఏడిచింది. నేను ఆడదాన్ని, లోకంలో ఆడది అంటే సృష్టికి కారణం తల్లి. ఆడది చెనకలేదు. మహాప్రళయతాండవసాక్షిణి, అమ్మవారు చంపదు. నన్ను నీ శరీరంలోంచి వచ్చేటట్టుగా చేసి నన్ను చంపమంటావేంటి? నేను లోకంలో ఎవరి జోలికన్నా వెళ్ళి ఓ కుటుంబంలో ఒకళ్ళని పడగొట్టాను అనుకో, వాళ్ళందరూ ఏడుస్తారుగా, నేనేగా కారణం. ఆడదాన్ని నేను చంపనా? సమస్త భూతములను, అందులో ఏదో మనుష్యులను కాదు, కోడి, కుక్క, పిల్లి, పంది అన్నీ చంపుతూ ఉండాలి. నేనెక్కడ చంపను? నా వల్ల కాదు ఆడదాన్ని అని నేను తపస్సు చేసుకుంటాను, మనశ్శాంతి కావాలని ఆవిడ వెళ్ళిపోయి తపస్సు చేసింది. ఏదో చాలా తపస్సు చేసింది. గంగ దాటింది, యమున దాటింది, హిమాలయాలు ఎక్కింది, అక్కడ కూర్చుంది. ఎవరి గురించి తపస్సు చేస్తుంది? బ్రహ్మగారే ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు శాంతి ఉండదు. నీ చెప్పింది చేస్తేనే నీకు శాంతి. ఎందుకంటే నువ్వు వచ్చిందే నా ఇంద్రియాల్లోంచి వచ్చావు కాబట్టి అశాంతే. నేను చెప్పిన పనొక్కటి చేస్తే నీకు శాంతి. ఏమిటో తెలుసా? నీ చెప్పిన పని నువ్వు మృత్యుదేవతగా లోకంలో అందరి శరీరములు పడిపోయేటట్టు చెయ్యడం. ఆవిడంటే అది చెయ్యలేకే కదా ఏడుస్తున్నాను అంటే, నువ్వు నా దగ్గర ఇతపూర్వం ఈ మాట చెప్పినప్పుడు ఏడ్చినప్పుడు నీ కన్నుల వెంట పడిన నీళ్లు నేను చేత్తో పట్టుకున్నాను. ఆ కన్నీళ్ల నుండి రోగములన్న వాటిని సృష్టించారు. ఈ రోగములు దేని వలన వస్తాయో తెలుసా? సమస్త శరీరములకు ఇంద్రియముల యొక్క పటాటోపమును మనస్సుతో కలిపి అనుభవించడం అలవాటు చేసుకుంటే, ప్రయత్నపూర్వక ఇంద్రియ నిగ్రహము అలవాటు చేసుకోని వారికి వారి కామము, వారి క్రోధము నుండే రోగములు ఉద్భవిస్తాయి. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. చాలా వ్యాధులు చూడండి. నేను నా నోటితో ఇంత పవిత్రమైన సభలో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. విశృంఖల కామానికి వచ్చిన వ్యాధి పరమ భయంకరమై జాడ్యమై ఎంతమందిని పడగొట్టింది? విశృంఖల కామంలోంచే వచ్చింది. అలివిలేని కామం వల్ల వ్యాధులన్నీ వస్తాయి. పెసరపప్పు తినకరా అంటారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎప్పుడు ఔషధి పక్కన పథ్యం చెప్తారు. ఔషధం వాడతాడు, పథ్యం వినడం. ఎందుకని? కామం కోరిక తట్టుకోలేడు. మీరు పెసరపప్పు తినకండి అంటాడు, పెసరపప్పే తింటాడు. మీరు స్వీటు తినకండి, స్వీటే తింటాడు. మీరు పుల్లటివి తినకండి, పుల్లటివే తింటాడు. అందుకే అన్నం అన్నదానికి వేదం 2 అర్థాలు చెప్పింది. నీవు తినునది, నిన్ను తినునది. కొన్నాళ్ళు మనం తింటాం, ఆ తర్వాత అది మనల్ని తింటుంది. ఎందుకని? అలవాటు పడిపోయింది మనం తినడం. అంత తినకండి. ఎందుకంత అవసరం మీకు? అన్ని క్యాలరీస్ ఎందుకు? పొద్దున్న ఓట్స్ కొంచెం జావ తాగి వెళ్ళిపోండి చాలు, మీకు అన్ని క్యాలరీస్ అక్కర్లేదు. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుందంటారు డాక్టర్ గారు. 3 రోజులు బాగానే తింటాడు, 4వ రోజు ఈ చప్పిడి చచ్చిపోతున్నాను ఏమిటో, ఈ ఓట్స్ తినమంటే ఈ ఓట్స్ జా ఏమిటి, నా ప్రాణానికి ఏదో గంజి తాగినట్టు, నా కర్మ కాకపోతే విసుక్కోవడం మొదలెడతాడు. ఏం చేస్తుంది ఆవిడ? ఫోన్లేండి, ఉండండి బెల్లపావకాయ వేస్తాను, కొంచెం 4 రాసుకుని తినండి అంటాడు. ఊరుకుంటాడా? 5 రోజులు తిన్నాను కదే, 2 రోజులు ఏమైనా మళ్ళీ రొట్టె ఏదైనా చేసి పెట్టి పెసరట్లో ఏవో వెయ్యి అంటాడు. అయిపోయింది. 5 రోజుల పథ్యానికి 2 రోజుల అపథ్యం సరి. కామము, కోరిక, రసీంద్రియము, నాలుక, రుచి ఇంద్రియముల యొక్క ఉద్ధతి తీర్చుకొనుట పోయిందంతే. రోగమై లోపల నిలబడుతుంది. ఏదో ఒకనాడు సంధిబంధములన్నీ పోతాయి. భాగవతంలో చెప్తాడు, ప్రజ్వరుడు వచ్చాడు, కోట విడిపోయిందంటారు. జ్వరము, దానికి ఒకటే పేరు, జబ్బు వస్తుంది. కోట సంధిబంధములన్నీ విడిపోతాయి. తర్వాత అల్లరి మీకు అందరికీ తెలుసు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ, కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారే మగువులకును. చక్క తెల్లటి బెడ్లు, వెనకాల ఎత్తుగా తలగడదిళ్ళు, ఏసి,
ఒకడు ఎదురుగుండా ఒకడు, ఎవడు ముందుంటాడో ఎవడు వెనకెళ్ళిపోతాడో, వెళ్ళిపోయే గమ్యం చూస్తే ఒక్కటే భయం, లోపల చల్లగా ఉంటుంది. కానీ ఎప్పుడూ కనబడని వాడు కూడా అద్దం నుంచి చూస్తుంటాడు ఆ విజిటింగ్ అవర్స్లోను. ఒరే, నేను కూడా ఒకప్పుడు ఇలాగే చూసేవాడిని, అందరినీ పిలిపించేయమంటే వెళ్ళిన వాళ్ళలో నేను ఉన్నాను, వీడు వచ్చాడు ఉంటారో ఎప్పుడు రానివాడు, వీడు కూడా వచ్చేసాడంటే డాక్టర్ గారు అప్పుడు ఆయన గురించి చెప్పినట్టు నా గురించి చెప్పేశాడా ఏమిటి అని ఆందోళన బరబర బరబర మళ్ళీ పెరిగిపోతుంది. మళ్ళీ వచ్చో గొట్టం అందులోకి ఏదో ఎక్కిస్తుంటారు, మళ్ళీ అలా పడుంటూ ఉండడం, మళ్ళీ లేస్తూ ఉండడం, ఎంత అల్లరి. ఇవన్నిటికీ కారణం ఎక్కడుంది? ఇంద్రియాల నుంచే. అల్లరంతా ఇంద్రియాల నుంచే ప్రసరిస్తుంది. కాబట్టి ఈ అల్లరి నుండి తప్పుకోవాలనుకుంటే మార్గం ఉండదు. కామము క్రోధము ఈ రెండిటిలోంచి రోగములు కలిగేటట్టుగా నీకన్నీటి ధారలే పట్టాను. నువ్వేం కొత్తగా చంపేయక్కర్లేదు, నేను చంపుతానంటావేంటి? వాడి ఇంద్రియముల యొక్క ఉద్ధతి వలన కలిగిన కామక్రోధాదులకు వాడే చచ్చిపోతాడు. ఇంద్రియముల నుండి మనస్సుతో కలిపి కోరిక పుడుతుంది, తీరితే కామం తీరింది, తీరకపోతే దుఃఖం వచ్చింది. వాడికి దుఃఖం క్రోధం ఓ జబ్బు, కామం తీరింది ఓ జబ్బు, 2 జబ్బులు, వాడే పోతాడు. నువ్వెందుకు? పోయేటప్పుడు చాలా ఉసురు తీసుకురా. ఆవిడో చమత్కారమైన మాట అంది, నేను ఆడదాన్ని కదా మగవాళ్ళని చంపేనా అన్యాయంగాను అంది. పోనైతే మగవాడి అయిపో, నిన్ను అనుగ్రహిస్తానంది. మగవాడిని అయ్యుండి ఆడదాన్ని చంపేనా అంది. ఆడదానికి కూడా అయిపో అన్నాడు. 2 కాని వాళ్ళు ఉంటే అంది 3వ రకం అయిపో అన్నాడు. అందుకని నీకు నేను వరమిస్తున్నాను, ఆడదాన్ని చంపేటప్పుడు ఆడదాని వైపో, మగవాడిని చంపేటప్పుడు మగవాడి వైపో, పేడివాడిని చంపేటప్పుడు పేడిదాని వైపో అయిపోయి పేడివాడివై 3 లింగములను పొంది లోకంలో మాత్రం ఈ కామక్రోధాదుల ఉద్ధతి వలన లోకం పడిపోవలసిందే. ఎవడు శాంతిగా ఉండగలుగుతున్నాడో వాడు చివర కూడా పరమేశ్వర స్మరణము చేత వాడు పరమేశ్వరుణ్ణి చేరతాడు. నిమిత్త మాత్రంగా వాడి శరీరం పడుతుంది. వాళ్ళ జోలికి నువ్వు పెద్ద అల్లరిపడి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాళ్ళు శాంతి కాముకులై నిరంతర శాంతి చేత చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణే పొందుతారు. వాళ్ళది ఊర్ధ్వముఖ చలనము. వాళ్ళు వదిలిపెట్టిన శరీరాన్ని నువ్వు తీసుకో. వాళ్ళ శరీరం పడిపోయిందనడానికి కారణం మాత్రమే అవు, అంతే. కాబట్టి అది చతుర్ముఖ బ్రహ్మగారి నిర్ణయం, విధాత నిర్ణయం. అది ఇంద్రియములు ఏం చెయ్యగలవో వాటిని జాగ్రత్తగా నియంత్రించగలిగితే పరమశాంతిని ఇవ్వగలవు. అందుకే మనకి లోకంలో ఒక మాట, మొన్ననే నేను ఆ ఉపన్యాసంలో కూడా చెప్పా, కృష్ణ పరమాత్మ ఎప్పుడూ వెన్న తింటాడు. ఎప్పుడూ వెన్న ఎందుకు తింటాడో తెలుసా అండి? ఎప్పుడూ వెన్న తింటే ఎప్పుడు ఓట్స్ తాగిన వాడికి అసహ్యం వేసినట్లు ఆయనకి కాస్త ఏదో రొట్టి తిందాం అట్టు తిందాం అని ఉండదు ఏమిటి? ఎప్పుడు వెన్న, దిక్కుమాలిన వెన్న. ఆ ఇంట్లోనూ వెన్న, ఈ ఇంట్లోనూ వెన్న, తన ఇంట్లోనూ వెన్న. అదేం వెన్న పిచ్చి అంటే? వెన్న షడ్రుచులలోకి రాదు. అది కమ్మన కాదు, తీయన కాదు, పులుపు కాదు, ఏమీ కాదు. మెత్తగా ఉండి ఆ వెన్న ముద్ద ఎంత తింటున్నా అది తరగనటువంటి ఆనందహేతు. మీరు ఏ రుచిని వేరొక రుచితో కలిపినా, ఏ రుచిని ఆ రుచిగానే అనుభవించినా కొంత తర్వాత దుఃఖ కారణం. తీపి బాగుంటుందండి, తిన్నారనుకోండి, కొంత తిన్నాక అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఇంకా తినాలని మీకు అనిపించింది అనుకోండి, ఒకటే మార్గం ఉంటుంది. ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మళ్ళీ కాస్త కారం తినాలి. కారం తింటే మళ్ళీ కాసేపు తీపి తినచ్చు, అప్పుడు మళ్ళీ కొంచెం చక్కెర పొంగల్ తినచ్చు. కానీ ఎంత కారం తింటావు, ఎంత చక్కెర పొంగల్ తింటావు కలుపుకుంది అలా. ఎప్పుడో అప్పుడు 2 కలిపి పుల్లటి త్రేణుపు వచ్చి అబ్బా ఇంకొద్దనిపిస్తుంది. తీపి తీపిగా తిన్నా, కారం కారంగా తిన్నా, కారం తీపి కలుపుకు తిన్నా, ఏ రుచులు ఎలా కలుపుకు తిన్నా, ఎలాగా కలపవలసిన అవసరం లేకుండా ఎంత తిన్నా సంతోషంగా ఉండేది వెన్న ఒక్కటే. అంటే తినమని నా ఉద్దేశ్యం కాదు. వెన్న దేనికి సంకేతం అంటే బ్రహ్మానందమునకు సంకేతము. అది ఇంద్రియముల వలన వచ్చే సుఖం కాదు, లోపలే ఉన్న ఆనందం. లోపలే ఉన్న ఆనందాన్ని ఇంద్రియముల వలన కాకుండా తిన్నగా అంతర్ముఖుడై పొందడం. ఇంద్రియముల సంపర్కం చేత ఉద్భుతమై బుడగలైన ఆనందం పొందుతాడు. ఇప్పుడు ఏసీలో కూర్చుంటే చల్లగా ఉందని సంతోషపడినట్టు, బయటికి వెళ్తే ఏడుపేగా, మళ్ళీ కరెంటు పోతే ఏడుపేగా. ఆ ఆనందము ఎక్కడ నుంచి ఉద్భుతమైందో అక్కడికే వెళ్ళి తాను ఆనంద స్వరూపుడిగా నిలబడిపోతాడు. అది శాంతి. అది వెన్న తినడం అంటే. కృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్న మాటకు అర్థం ఏమిటంటే, వాడు పరబ్రహ్మోపాసకుడై అంత గొప్ప స్థితిలో ఉన్నవాడి గుండెలోకి వెళ్ళి ఆ బ్రహ్మానందమును అనుభవింపజేస్తూ ఉంటాడు. తాను తింటూ ఉంటాడు. తాను తింటూ ఉంటాడంటే ఆ భక్తిని ఆరగిస్తూ ఉంటాడని గుర్తు. దానికి వెన్న గుర్తు.
కాబట్టి అదిగో అలా లోపలికి వెళ్ళి ఆనందం అనుభవించగలిగిన వాడెవడో వాడు శాంతి పొందగలిగిన వాడు. చాలా బాగుందండి వినడానికి. ఇందులో ఏ ఒక్కటైనా మీరే చెయ్యడం కుదురుతుందా? నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క పటోటోపాన్ని అణిచిపెట్టి ఏ కోరిక పుట్టకుండా, కోరికల వలన సంతోషము లేదు లోపల సంతోషమున్నది అన్న భావన చేత అలా ఉండిపోవడం కుదురుతుందా? ఇంకో మాట ఏమైనా ఉందా శాంతిని పొందడానికి? మనం చూడండి, ఎప్పుడైనా ఏదైనా అలా బాగులేదు అనిపిస్తే ఓ మాట, ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పండి అంటాం కదా. అలా ఇది అంత మాకు సాధనాయోగ్యంగా లేదు. ఎంతో పరిణతి అభ్యాసం ఉంటే కానీ చెయ్యగలిగింది కాదు. ఎంతో అభ్యాసం చెయ్యవలసి ఉంటుంది దీని మీద. కానీ చేస్తాం, తప్పకుండా ప్రారంభం చేస్తాం. కానీ ఇంతకన్నా కొంచెం తేలిక మార్గం ఏదైనా ఉందా అంటే, నేను మీతో ఒక విషయాన్ని మనవి చేస్తాను. అదే నా సొంతం అని మీరు అనుకోకూడదు. ఋషిప్రోక్తమైన విషయం అంతే. నా సొంతం ఏమీ లేదు అందులో. ఒక్క అక్షరం నాది కాదు. నేను కేవలం వడ్డించేవాడిని అంతే. అందుకే మనకి తెలియదని ఋషులే ఏం చేశారంటే, మన సంకల్పములనన్నిటినీ కూడా వాళ్లే నిర్ణయం చేసేశారు. మనం ఏం చేయాలి? సంకల్పం అంటే కోరిక అడగడం కాదు. ఏదో కోరిక పుడుతూ ఉంటుంది, అడుగుతూ ఉండడం. అక్కడే కదా శాంతి అశాంతి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.